పృథ్వీ మనసులో తను లేదన్న బాధ కన్నా ప్రశాంతి ఉందన్న ఆశ్చర్యమే రేఖలో ఎక్కువగా చూశాను. ఆ విషయాన్ని మనం జీర్ణించుకోవడానికే ఇంత సమయం పడితే రేఖకి ఎంత టైం పట్టాలి? బాయ్ డాడీ. బాయ్ మమ్మీ. నెమ్మదిగా డ్రైవ్ చేయి. సరే మమ్మీ. బాయ్ ప్రశాంతి. బాయ్ ప్రశాంతి. బాయ్. లాభం లేదు, డాడీ కార్ తీసుకెళ్లాల్సింది. డాడీ 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 ఏంట్రా? బైక్ స్టార్ట్ అవ్వట్లేదు డాడీ. టైం అయిపోతుంది. మీ కార్ తీసుకెళ్తాను, కీస్ ఇవ్వండి. డాడీ కోర్టుకెళ్తారు కదరా. పర్వాలేదులే, ఇదిగో. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ మమ్. ఏంటో వీడు అంతా హడావిడే. బాయ్ ప్రశాంతి. బాయ్. ఓ గాడ్, ఏమైంది వంశీ? కారులో ఓ కేసుకు సంబంధించిన ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయి దివ్య. పృథ్వీ, పృథ్వీ, పృథ్వీ! పృథ్వీ, పృథ్వీ! చెప్పన్నా. రై, ఆ హీరో కారులో బయలుదేరాడు. అవునా అన్న? వైట్ కలర్ కార్. కార్ నెంబర్ ఓకే అన్న. పృథ్వీ మెయిన్ రోడ్ ఎక్కగానే ఫాలో అయిపో. నేను చూసుకుంటా అన్న. మిస్ అవ్వద్దు. ఓకే అన్న. ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. వంశీ, ఎందుకు కంగారు? నేను నిన్ను డ్రాప్ చేస్తాను. ఒక నిమిషం. ఓ డాడ్. చెప్పండి డాడ్. పృథ్వీ, ఎక్కడి దాకా వెళ్ళావు? ఇంటికి దగ్గరలోనే ఉన్నాను. దేనికి డాడ్? కారులో ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయిరా. నీ బైక్ స్టార్ట్ అయింది. నువ్వు అక్కడే ఉండి నేను వచ్చేస్తున్నాను. నీ బైక్ నీకు ఇచ్చేసి నేను కారు తీసుకెళ్తాను. ప్లీజ్ రా, ఒక్క నిమిషంలో వచ్చేస్తాను. ఓకే డాడ్, రండి, వెయిట్ చేస్తాను. అన్ని ఫైల్స్ నీ కారులోకి షిఫ్ట్ చేయడం కుదరదు. నువ్వు ఆగు.
వంశీ జాగ్రత్త. ఛా కమాన్ డాడ్, త్వరగా రా. యా ఐల్ బి దేర్ ఇన్ 10 minutes. యా యా ఎవరికి వాళ్ళు హడావిడి పడేవాళ్ళే. ఒకసారి వంశీకి ఫోన్ చేస్తాను. వంశీ ఫోన్. ఇదిగో పృథ్వీ, నీ బైక్. సారీరా, కార్లో ఫైల్స్ ఉండిపోవడం వల్ల అలా. ఇట్స్ ఓకే డాడ్, నో ప్రాబ్లం. అదేంటి మళ్ళీ పృథ్వీ బైక్ ఎక్కాడు? బాయ్ డాడ్. బాయ్. ఈ విషయం వాడితో చెప్పాలి. ఫోన్ తీవేంట్రా? మేము కాలేజ్కి వెళ్ళేద్దాం మమ్మీ. పదండి, నేను వస్తున్నాను. నెంబర్ అదే.
వంశీ ఫోన్ తీయొచ్చు కదా. హలో మావయ్య. దివ్య, మావయ్య, ఏంటి వంశీ ఫోన్ తీయట్లేదు? వంశీ ఫోన్ ఇంట్లో మర్చిపోయాడు మావయ్య. నువ్వెక్కడున్నావమ్మా? పిల్లల్ని కాలేజ్లో డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను మావయ్య. ఏంటి మావయ్య, అర్జెంటా? లేదమ్మా, అంతా ఓకే కదా? హా, ఓకే మావయ్య. ఆ, వంశీ ఎక్కడికి వెళ్ళాడు? పృథ్వీకి బైక్ ఇవ్వడానికి వెళ్ళాడు మావయ్య. బైక్? సరే దివ్య, నువ్వు జాగ్రత్త. మావయ్య, జాగ్రత్తగా డ్రైవ్ చేయి. మ్, పిల్లల్ని దింపి వెంటనే నువ్వు ఇంటికి వెళ్ళి. అలాగే మావయ్య. వంశీ రాగానే నాకు ఒకసారి ఫోన్ చేయించు. సరే మావయ్య. టైం అయిపోతుంది. కోర్టుకు త్వరగా వెళ్ళాలి. ఇప్పుడు ఎలా? షార్ట్కట్లో వెళ్దాం. క్లయింట్కి ఫోన్ చేసి చెప్పాలి. ఈ ఫోన్ ఎక్కడ పెట్టాను? హలో, 108. ఎరా చచ్చాడేవాడు? కొంప మునిగింది సార్. పృథ్వీకి బదులు వంశీని గుద్దేశాడు. ఇప్పుడు వంశీ పోయేలా ఉన్నాడు సార్. ఏమైంది? సార్, యాక్సిడెంట్. మై గాడ్. డాక్టర్, ఈయన లాయర్ వంశీ గారు. వెంటనే వాళ్ళ సంబంధికులకు ఇన్ఫార్మ్ చేయి. ఓకే డాక్టర్. వంశీ గారిని ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళండి. ఓకే సార్.
హలో సార్ మేము ఇండియన్ హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నాం. వంశీ గారికి యాక్సిడెంట్ అయింది. అడ్మిట్ అయ్యారు హాస్పిటల్లో. వెంటనే వస్తున్నా. శ్రీధర్, చెప్పు శ్రీనివాస్. నువ్వు వెంటనే ఇండియన్ హాస్పిటల్కి వచ్చాయి. ఎందుకు? ఏమైంది? అది వంశీకి యాక్సిడెంట్ అయింది. త్వరగా వచ్చాయి. యాక్సిడెంట్ అయిందా? వచ్చేటప్పుడు దివ్యని కూడా తీసుకుంటా, కానీ ఈ విషయం చెప్పొద్దు. అలాగే. అమ్మమ్మ. హాయ్ అమ్మమ్మ. పృథ్వీ, ఎక్కడున్నావురా? బయట ఉన్నానమ్మమ్మ. నువ్వు వెంటనే ఇండియన్ హాస్పిటల్కి వచ్చేసే. దేనికమ్మమ్మ? రమ్మంటున్నాను కదా. అలాగే కాలేజ్కి వెళ్ళి కావేరిని ప్రశాంతిని కూడా తీసుకుంటా. అమ్మమ్మ, తాతయ్యకి ఏమైనా అయిందా? నువ్వు ముందు రారా. అలాగే అమ్మమ్మ, ఇప్పుడే వస్తున్నాను. పృథ్వీ ప్రశాంతిని ప్రేమిస్తున్నాడు. అప్పుడు మన ఇంగ్లీష్ లెక్చరర్ వైఫ్ ట్రైన్ మిస్ అయి ఇంటికి తిరిగి వచ్చింది. సారు ఫుల్ పార్టింగ్. అంతే, భార్య కాస్త బ్యాండెడ్ క్వీన్ అయ్యింది. ఇక మన ఇంగ్లీష్ మంగళాచార్యుడికి మ్యూజిక్కే మ్యూజిక్. ఆ తర్వాత ఏముంది, వాళ్ళ ఆవిడ పుట్టింట్లో ఉంది, మన లెక్చరర్ హాస్పిటల్లో ఉన్నాడు. అన్నయ్య, కావేరి, కాలేజ్ బయటకు వచ్చాయి. దేనికన్నయ్య? అమ్మమ్మ వెంటనే హాస్పిటల్కి రమ్మంది. హాస్పిటల్ కా? ఎందుకు? త్వరగా వచ్చాయి. ఏ కావేరి, కావేరి. రేఖ, ఎవరికో సీరియస్ గా ఉన్నట్టుంది. మనము వెళ్దామా? అసలు ఏం జరిగిందో చెప్పనే లేదు వాళ్ళు. వెళ్తే తెలుస్తుంది కదా, పద. దివ్య, మావయ్య మీరెప్పుడొచ్చారు? ఇప్పుడేనమ్మా. కూర్చోండి. నాతో రా దివ్య. ఎక్కడికి మావయ్య? ముందు రామ్మా. చెప్పండి మావయ్య. నువ్వురా, చెప్తానురా. ఏమైంది మావయ్య? ఏం లేదు తల్లి, రా వెళ్దాం. ఏం జరిగింది మావయ్య? చెప్తాను కదమ్మా, ఏమీ లేదు. ముందు నువ్వురా. అదే ఎక్కడికి? టెన్షన్ పడకురా, ధైర్యంగా ఉండు. ధైర్యంగా ఉండాలా? ఎందుకు? ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ముందు నువ్వురా, చెప్తాను.
నర్స్ ఎలా ఉంది? ప్లీజ్ వెయిట్ చేయండి సార్. బావా ఏం కాదు కదా? కంగారు పడకు స్వప్న, కనుక్కుందాం. నర్స్ టెన్షన్ పడకుండా వెయిట్ చేయండి సార్. అన్నయ్య ఎవరో ఏం చెప్పలేదు హరీష్, వెయిట్ చేయమంటున్నారు. వెయిట్ చేయమనడం ఏంటి పెద్దనాన్న? డాక్టర్ గారిని కలుద్దాం రండి. పరిస్థితి ఏంటో తెలియదు కదమ్మా, లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది, కాసేపు ఆగుదాం. పెద్దమ్మ బాధపడకు. హరిత ఏంటిదంతా? అసలు ఏం జరుగుతోంది? నాకేమీ అర్థం కావడం లేదు. అసలు వంశీకి ఇలా జరగడం ఏమిటి? పెద్దమ్మ టెన్షన్ పడకు. ఎవరిని అడిగినా ఏమీ చెప్పడం లేదు. అమ్మమ్మా, ఏం జరిగిందమ్మమ్మా? పృథ్వీ, తాతయ్య ఏం జరిగింది? చెప్పమ్మమ్మా, ఏమైంది? చెప్పండి తాతయ్య. పృథ్వీ, డాడీకి 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 ఏమైంది? యాక్సిడెంట్ అయింది పృథ్వీ. యాక్సిడెంటా? యాక్సిడెంటా? పృథ్వీ, డాక్టర్ గారు, వంశీకి ఎలా ఉంది? చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు. తలకి చాలా పెద్ద దెబ్బ తగిలింది. చాలా ఇంజురీస్ ఉన్నాయి. చెవి దవడ చాలా డ్యామేజ్ అయ్యాయి. ఆపరేషన్ పూర్తవడానికి ఇంకా చాలా టైం పడుతుంది. అంతా క్లియర్ చేసి కుట్లు వేయాలి. రక్తం చాలా పోయింది. డాక్టర్, ఏం చెప్తున్నారు మీరు? 48 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేం శ్రీధర్.